అల్లుడు పోయాడనే బాధ అతని మనసుని వేధించుకు తినేస్తోంది. అతన్ని ఎవరు ఓదారుస్తారు? లలిత ఆడది కనుక పైకి ఏడవగలుగుతోంది. కోటిలింగం పైకి ఏడవలేక మనసులోనే కుమిలిపోతున్నాడు. ఏం చేయాలో తోచక శవం పక్కనే చతికిలపడ్డారు గిరిధర్, అంజన్, కిషోర్, రవి, మదన్లు. సోములు చెప్పడం వల్ల రామదాసు వచ్చి కొంచెం సేపు ఏడ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ శవాన్ని ఏం చెయ్యాలి? అయోమయంగా అడిగాడు గిరిధర్. దహనం చేయడం మంచిది అన్నాడు కిషోర్. కాదు, పాతిపెట్టడం మంచిది అన్నాడు రవి. మరొక విషయం మర్చిపోతున్నారు. ఇది హత్య. మనం ఎవ్వరూ ముట్టుకోకుండా పోలీసులకు అప్పచెప్పడం మంచిది అన్నాడు మదన్. మనం బయటపడే మార్గమే కనిపించడం లేదు. ఇక ఈ శవాన్ని పోలీసులకు ఎలా అప్పగిస్తాం అన్నాడు గిరిధర్. మనం బయట పడినప్పుడే. అంతవరకు శవాన్ని ఎలా ఉంచుతాం? కుళ్ళిపోయి వాసన రాదు? వస్తుంది. ఇక్కడ ఉంచడం కాదు. భవనం వెనక ఒక పెంకుటిల్లు ఖాళీగా ఉంది కదా, ఆ ఇంట్లో ఉంచితే సరి అన్నాడు అంజన్. మేడ దిగి వచ్చిన కోటిలింగంకి కూడా ఆ సలహా నచ్చింది. సరే, మీరంతా చెబుతుంటే నేను కాదనేదేముంది, అలాగే చెయ్యండి అన్నాడు బాధను అణుచుకుంటూ. శంకర్ మృతదేహాన్ని భుజం మీదకు ఎత్తుకున్నాడు అంజన్. ఆ రోజు సాయంత్రం 5 గంటలకి తోటలో కలుసుకున్నారు అంజన్, లలితలు. అంజు, ఈ మరణకాండకంతా మూలకారకుణ్ణి నేనే. ఆ రోజు నా ప్రేరణ వల్లే కదా మనమంతా బయలుదేరాం అంది లలిత. 4 లంకణాలు చేసినట్టు ఆమె కళ్ళు లోతుకుపోయాయి. అసలు కారుకురాలివి నువ్వు కానే కాదు. మనం వెళ్ళేసరికే మీ వాళ్ళంతా ఇక్కడికి రావడానికి సన్నాహాలు చేస్తున్నారు కదా చెప్పాడు అంజన్. అయినా సరే నా మనసు ఎందుకో అదే పనిగా పీడిస్తోంది. లల్లి, ప్లీజ్, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. గుండె దిటవు చేసుకో. అంతకంటే చేయగలిగింది ఇంకేముందిలే. తల్లిదండ్రులతో పాటు అన్నను కూడా పోగొట్టుకున్నాను. అదిగో మళ్ళీ ఆ విషయం ఇక ఇంతటితో మర్చిపో. ఇప్పటికే ఆలస్యమైంది. పద పోదాం. ఇద్దరూ పైకి లేచి బంగ్లా వైపు సాగిపోయారు. అదే సమయంలో చెట్టుచాటు నుంచి వచ్చిందో ఆకారం. ఆ ఆకారం జలజది. క్రూరంగా నవ్వుకొని ముందుకు కదిలిందామె. తెల్ల బట్టల్లో ప్రీతిని ఆ స్థితిలో చూస్తే గుండె తరుక్కుపోతోంది. మధ్యాహ్నం భోంచేయని కారణంగా ఆమె ముఖం పీక్కుపోయి ఉంది. ఆమె వద్దంటున్నా సరే బలవంతంగా భోజనం తినిపించింది పేరమాంబ. 8 గంటల లోపులోనే అంతా భోజనాలు ముగించి పడుకున్నారు. అంజన్, మదన్ వాళ్ల రూంలో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. బ్రదర్, నిన్న రాత్రి ఎందుకో మెలకువ వచ్చింది. లేచి మంచినీళ్లు తాగి కిటికీలోంచి క్యాజువల్గా చూశాను. పూర్తిగా ముసుగు ధరించిన ఒక ఆకారం గ్యారేజ్లోంచి ఇంపాలా తీసి డ్రైవ్ చేసుకుంటూ పోవడం నేను చూశాను. పొద్దుట్నుంచి చెబుదామనుకుంటున్నాను, వీలు పడలేదు అన్నాడు మదన్. ఆ ఆకారం ఎవరిదో చెప్పలేవా? చెప్పలేను. నువ్వు ఆకారాన్ని చూసేసరికి కేకలు, ఆర్తనాదాలు వినిపిస్తున్నాయా? లేదు, అప్పటికి ఆగిపోయాయి. పోనీ దెయ్యం ఏడుపు, నవ్వు, గజ్జెల గలగలలు వినిపించాయా? లేదు. వెరీ గుడ్. టైం ఎంతయింది? 11 గంటల 10 నిమిషాలు. అయితే వెంటనే వెళ్ళి గరాజ్లో ఇంపాలా మీటర్ రీడింగ్ చెక్ చేసిరా అన్నాడు అంజన్ సిగరెట్ వెలిగించి పొగ రింగులు రింగులుగా వదులుతూ. తలుపు వారగా తెరిచి బయటకు వచ్చాడు మదన్. ఎవరూ లేరని నిశ్చయించుకొని మెల్లగా మేడ మెట్లు దిగాడు. మెట్లు పక్కగా ముందుకు నడిచి దొడ్డిగుమ్మం తెరిచి బయటపడి గ్యారేజ్ను చేరుకున్నాడు. అటు ఇటు చూసి జేబులోంచి మారుతాళం చెవులు తీసి ప్రయత్నించసాగాడు. నిమిషంలో అతని ప్రయత్నం ఫలించి తాళం తెరుచుకుంది. గ్యారేజ్లో దూరి తలుపు దగ్గరకు లాగి టార్చ్ వెలిగించాడు. మొట్టమొదట ఉన్న కారు ఇంపాలాయే. బయటికి వెళ్ళడానికి వీలుగా అక్కడ ఉందని గ్రహించాడు మదన్. ఫ్రంట్ డోర్ తెరిచి మీటర్పై టార్చ్ వేసి పరిశీలించి ఆ నెంబర్ గుర్తుపెట్టుకొని యథాతథంగా గ్యారేజ్ను మూసి తాళం వేసి దొడ్డిగుమ్మంలోంచి లోపలికి వెళ్ళబోయి మెరుపులా ఆగి అలాగే గోడ ఖర్చుకొని ఉండిపోయాడు. కను చివరల నుంచి లోపలికి చూశాడు. మీనాక్షి ఒక ఖాళీ గదిలో దూరి తల బయటకు పెట్టి ఎవరికో సైగ చేస్తోంది. మరో క్షణం తర్వాత ఆమె వద్దకు వచ్చాడు కిషోర్. ఇద్దరూ కలిసి లోపలికి దూరి తలుపులు గడియలు పెట్టుకున్నారు. మదన్ మొహం నిండా చెమటలు పట్టేశాయి. వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఎందుక ఖాళీ గదిలో దూరారు? ఇంత రాత్రివేళ కలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకేమొచ్చింది? ఈ గూడు పుటాని ఏమిటి? తనిప్పుడు లోపలికెలా వెళ్ళడం? తను లోపలికెళ్లేలోగా వాళ్ళు బయటకు వచ్చేస్తోనో? ఏం చెయ్యాలి? వీళ్ల రహస్యం కూడా శోధించాలా? రకరకాలుగా వేధిస్తున్న ప్రశ్నలను పక్కకు నెట్టేసి లోపలికి కదిలాడు మదన్.
వాళ్ళిద్దరూ దూరిన గది ముందు చేరి చుట్టూ ఓ మారు పరికించాడు. ఎవరూ వస్తున్న జాడ లేదని నిశ్చయించుకొని తలుపుల పక్కనే ఉన్న కిటికీ రెక్క ఓరగా తోసి లోపలికి తొంగి చూశాడు నిశ్శబ్దంగా. మీనాక్షి, కిషోర్లు పూర్తి నగ్నంగా ఒకరి కౌగిట్లో ఒకరు ఇరుక్కుపోయి పరిసరాలను పూర్తిగా మర్చిపోయి గచ్చు నేలనే పూల పందిరిగా భావిస్తూ స్వర్గపు టంచుల్లో తేలియాడుతూ ఒకరి ఆనందాన్ని మరొకరు పంచుకుంటూ తీవ్రంగా కష్టపడుతున్నారు. వాళ్ళిద్దరి బట్టలు ఒక పక్కగా పడి ఉన్నాయి కుప్పగా. ఇక చూడలేక కిటికీ రెక్క దగ్గరకు లాగేసి గబగబా మేడ ఎక్కి రూంలోకి దూరి తలుపులు గడివేశాడు మదన్. మీటర్ రీడింగ్ చెప్పాడు మదన్. వాట్? సరిగ్గా చూశావా? అడిగాడు అంజన్. తల ఊపాడు మదన్. నిన్న రాత్రి ముసుగు ఆకారాన్ని చూడ్డం, కారు తీసుకువెళ్ళడం నిజమేనా? అవును. ఎందుకు అనుమానం? బుర్రకొక్కుని అడిగాడు మదన్. మనం ఈ బంగ్లాకి వచ్చేటప్పుడు ఇంపాలా నేనే డ్రైవ్ చేశాను కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీటర్ రీడింగ్ అనుకోకుండా చూశాను. నువ్విప్పుడు చెప్పిన రీడింగ్ కూడా అదే. అంటే హంతకుడు చాలా తెలివైనవాడు, ముందు చూపు గల వ్యక్తన్నమాట. ఎవరికి అనుమానం రాకుండా కారు ఎక్కడికి కదలనట్టు కనిపించాలని మీటర్ని డిస్కనెక్ట్ చేసి డ్రైవ్ చేస్తున్నాడు. తిరిగి వచ్చి యథాతథంగా బిగిస్తూ ఉండవచ్చు. హంతకుడు అతి తెలివి ప్రదర్శించాడన్నమాట. అయితే ఎప్పుడో ఒకప్పుడు తనకు తనే తప్పటడుగు వేసి పప్పులో కాలు వేస్తాడు. అప్పుడు పట్టుబడిపోతాడు. అతి తెలివి ఎప్పటికైనా ముప్పే. పొరపాటు. హంతకుడు తప్పటడుగు ఎప్పుడు వేస్తాడా అని మనం వేచి ఉంటామా? అతని జాడలు పసిగట్టి వలపన్ని మనమే బంధించాలి. ఇంతకీ హంతకుడు ఎవరై ఉంటారు? బావుంది నీ ప్రశ్న. అది అర్థం కాకే కదా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నా. హంతకుడెవరో తెలిస్తే ఈ చిక్కులన్నీ ఎందుకు? హంతకుడెవరో నాకెలా తెలుస్తుంది? ఎవరో ఆ ఆగంతకుడు సాలోచనగా అన్నాడు అంజన్. మరో ముఖ్యమైన విషయం అంటూ తను చూసిన దృశ్యం వివరాలు చెప్పాడు మదన్. సన్నగా ఈలవేశాడు అప్రయత్నంగా అంజన్. అలాగా? అయితే మరో కొత్త విషయం బయటపడింది మన ఆలోచనలను సవ్యమైన మార్గంలో పెట్టడానికి. కిషోర్ ఈ హత్యలకు మూలకారకుడేమోనని నా అనుమానం అన్నాడు మదన్. అనుమానించడంలో తప్పులేదు, కానీ దీనికి సరైన ఆధారం చిక్కాలి కదా. ఆగంతకుడు కిషోర్ అని చెప్పడానికి తగిన ఆధారం, క్లూ దొరకాలి. మధు, నువ్వొక పని చెయ్యి. నువ్వు ఇంపాలా డిక్కీలో దాక్కో. నేను గ్యారేజ్ తాళం వేసేస్తాను. ఆగంతకుడు ఏదో సమయంలో ఈ రాత్రి కూడా కారు తీసుకువెళ్ళవచ్చు. ఎక్కడికి వెళ్ళేది నువ్వు తెలుసుకో చెప్పాడు అంజన్. వెరీ గుడ్ ఐడియా. మరి నువ్వేం చేస్తావు? మీనాక్షి, కిషోర్లు దూరిన రూమ్ వద్ద కాపు కాసి ఆగంతకుడు కిషోర్ అవునో కాదో తెలుసుకుంటాను. అలాగే అన్నాడు మదన్ హుషారుగా. ఇద్దరూ గరాజ్ను చేరుకున్నారు. అంజన్ తాళం తెరిచాడు. మదన్ డిక్కీలో కూర్చున్నాడు. జాగ్రత్త. గ్యారేజ్ తెరుస్తున్న శబ్దం వినిపించగానే డిక్కీ తలుపు మూసుకో హెచ్చరించి గ్యారేజ్కి తాళం వేసి లోపలికి వచ్చాడు అంజన్. ఇద్దరు కాముకులు దూరిన గది ఎదురుగా ఉన్న మరో ఖాళీ గదిలో దూరి కిటికీ వారగా ఎదుటి రూముపై దృష్టి నిలిపాడు అంజన్. సరిగ్గా అప్పుడే గోడ గడియారం టంగ్ టంగ్ అని 12 గంటలు కొట్టసాగింది. ఆఖరి గంట కొట్టకముందే ప్రారంభమయ్యాయి భీకర ఆర్తనాదాలు, అరుపులు, కేకలు, పెడబొబ్బలు. భీతిగొలిపేలా ఒళ్ళు జల్దరించేలా వినిపిస్తున్నాయి. అప్పటికే రాసకేళిలో పూర్తిగా మునిగి ఉన్న మీనాక్షి, కిషోర్లు ఉలిక్కిపడి ఒకరి నుంచి మరొకరు విడిపోయారు. మీనాక్షి పతివ్రత ఏమీ కాదు. గిరిధరతో పెళ్లి కాకముందే ఒక యువకుడితో కామకేళి విలాసాల్లో మునిగి తేలడం వల్ల వచ్చిన కడుపును అతి సునాయాసంగా అబార్షన్ చేయించుకుంది. అదే క్షణంలో ఆ పక్క రూంలో కిరకిరమని శబ్దం చేస్తూ మెల్లగా పైకి లేచింది. గది మధ్య నేల మీద ఒక చెక్క పలక 5 అడుగుల పొడవు, వెడల్పు గల స్క్వేర్ ఆకారంలో ఉందది. దాని అడుగు నుంచి, నేలమాళిగ నుంచి చెక్క పలకను శబ్దం కాకుండా వెనక్కి జారవిడిచి పైకి వచ్చాడు ఆగంతకుడు. ఆ గదికి బయట ఎప్పుడూ తాళం ఉంటుంది. అది తెరవకూడదు. అది రంగనాథవర్మ గారి ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ ప్రకారమే ఇంతవరకు ఆ గది తెరవలేదు. గది లోపల ఆ కారణంగా దుమ్ము ధూళి నిండి ఉంది. అక్కడక్కడ బూజులు పట్టాయి. సాలిపురుగులు గూళ్ళు ఏర్పరుచుకున్నాయి. కిటికీ రెక్కను వారగా తెరిచి బయటికి పరికించి చూశాడు ఆగంతకుడు. అతని నిశిత నేత్రాల నుంచి ఏదీ దాటిపోలేదు. అలాగే అంజన్ అతని కళ్ళను దాటిపోలేదు. ఆ వెంటనే రెక్కమూసి వెనుతిరిగాడు. అదే సమయంలో ఆగంతకునికి పక్క రూంలోంచి మాటలు వినిపించసాగాయి.
గదికి గదికి మధ్య తలుపులు ఉండే ఏర్పాటు ఆ బంగ్లాలో ఉంది. అందువల్ల తలుపుల సందులోంచి మాటలు వినిపిస్తున్నాయి. తలుపుల సందు వద్ద చెవి ఆనించి అవతలి మాటలు వినసాగాడు అగంతకుడు. కిషోర్ పిలిచింది మత్తుగా మీనాక్షి. ఏమిటి మీనా బేబీ? మరింత మత్తుగా జవాబిచ్చాడు కిషోర్. నువ్వు తియ్యగా మాట్లాడతావు. నువ్వు అందంగా ఉంటావు. అవునుగాని మనకి రోజు ఈ అరుపులు కేకలు ఏమిటి? వీటి వల్ల మనం భయపడుతూ కలుసుకోవలసి వస్తోంది. కానీ ఏం చెయ్యలేంగా. ఎందుకు చేయలేం? ప్రస్తుతం ఈ పని చేయి. కమాన్, డూ ఇట్ ఐసే. మత్తుగా చూస్తూ అతనికి సహకరించింది మీనాక్షి. మీనాక్షి దృష్టిలో శీలానికి విలువలేదు. ఎందుకంటే ఎంతో విచ్చలవిడితనాన్ని అలవరుచుకుంది గనుక. కిషోర్, నువ్వంటే నాకిష్టం. నువ్వంటే నాకు మరీ ఇష్టం. మనల్ని ఎవరూ విడదీయలేరు. అవును. మీనాక్షి తృప్తిగా నిట్టూర్చింది. నిమిషం తర్వాత ఇద్దరూ పైకి లేచి బట్టలు వేసుకున్నారు. మీనాక్షి పెదవులపై గాఢంగా చుంబించాడు కిషోర్. నేను ముందు వెళతాను, నువ్వు తర్వాత రా అని బయటికి వచ్చి ఎవరూ లేరని గ్రహించి ఒక రూమ్ దాటి ఆ పక్క రూంలో దూరి తలుపులు బిగించింది ఆమె. అంతా విన్న అగంతకుడు క్రూరంగా నవ్వుకున్నాడు. అతని పెదవుల కదలిక మొహాన్ని కవర్ చేసిన మాస్క్ చాటున కప్పబడిపోవడం వల్ల తెలిసే వీల్లేదు. 2 నిమిషాలు కామ్గా కూర్చొని ఇక వెళదామని పైకి లేచాడు కిషోర్. అదే సమయంలో మధ్య తలుపులు తెరిచి లోపలికి అడుగుపెట్టిన అగంతకుణ్ణి చూసి బిగుసుకుపోయాడు కిషోర్. అతని గుండెలు గుబగుబలాడాయి. చేతులు వణుకుతున్నాయి. శంకర్ని చంపిన హంతకుడు ఇతనే అయి ఉంటాడని అనుకున్న తర్వాత కిషోర్ కాళ్ళు ఆడడం మానేశాయి. మొహాన్నంటిన చెమటను అరచేత్తో తుడుచుకుంటూ తడబడిన గొంతుతో ఏ ఏ ఎవరు నువ్వు అనగలిగాడు. జవాబు నోటితో చెప్పలేదు అగంతకుడు. గబాల్న ముందుకు దూకి కిషోర్ నోరు నొక్కేశాడు. అతను భయంతో పెనుగులాడుతున్నాడు. అయినా విడిచిపెట్టలేదు. అతనిది ఉడుంపట్టు. కాలును పైకెత్తి మోకాలు కిందకి ఉన్న జిప్పర్ తెరిచాడు అగంతకుడు. అతని చేతిలోకి తళతళలాడుతున్న 12 అంగుళాల పొడవైన పదునైన కత్తి వచ్చింది. దాన్ని చూసి బెదిరిపోయిన కిషోర్ మరింతగా పెనుగులాడుతున్నాడు. అయినా లాభం లేకపోయింది. కత్తి పైకెత్తి సరాసరి అతని గుండెల్లో దించాడు అగంతకుడు. చిన్న కేక కూడా వేయడానికి వీలు లేక నిలువుగుడ్లు వేసి చూస్తూ నేలకు జారిపోయాడు కిషోర్. అతని ప్రాణాలు అనంత వాయువుల్లో లీనమైపోయాయి. ముందుకు వంగి అతని గుండెల్లో ఇరుక్కున్న కత్తిని బయటికి లాగి దాని కంటిన రక్తాన్ని కిషోర్ బట్టలకే తుడిచి శుభ్రం చేసి దాని మోకాలు కింద సీక్రెట్ పాకెట్లో ఉంచి జిప్పర్ లాగేశాడు అగంతకుడు. మరో క్షణం కూడా అక్కడ ఉండకుండా పక్క రూంలో దూరి గడియ వేసి నేలమాళిగా అదే భూగృహంలో దూరిపోయాడా హంతకుడు. సరిగ్గా అప్పుడే అరుపులు కేకలు మొదలయ్యాయి. వాటిని వింటూ కిటికీ వారగా నించొని చూడసాగాడు అంజన్. సెకన్ల ముళ్ళు వేగంగా తిరుగుతోంది. ఓపిగ్గా సహనంతో ఎటూ కదలకుండా అలాగే నిలబడ్డాడతను. మరికొంతసేపటికి తలుపు తెరుచుకొని బయటకు వచ్చింది మీనాక్షి. ఆమె తన రూంలోకి పోవడం గమనించాడు. మరింత జాగ్రత్తగా చూడసాగాడు. 2 నిమిషాలు గడిచాయి. కానీ కిషోర్ ఇంకా బయటికి రావడం లేదు. మరో 10 నిమిషాలు గడిచాయి. సడన్గా అరుపులు ఆర్తనాదాలు ఆగిపోయాయి. ఆశ్చర్యపోయాడు అంజన్. కానీ ఇసుమంత కూడా కదలలేదు. మరో 10 నిమిషాలు ఓపికతో చూశాడు. అప్పటికి కిషోర్ బయటకు రావడం లేదు. వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు. ఏమైపోయాడు? ఇంతసేపు లోపల ఏం చేస్తున్నాడు? అటు నుంచి మరో మార్గం లేదే. ఏమైపోయాడు? ఏమీ నిశ్చయించుకోలేక మరో 2 నిమిషాలు గడిపి ఏదో నిశ్చయంతో బయటకు వచ్చాడు అంజన్. మెల్లగా లోపలకు నెట్టాడు తలుపు. అదే సమయంలో హాలు ముఖద్వారం వైపు పోతున్న తెల్లని బట్టల్లోని ఆకారం కాళ్ల గజ్జల శబ్దం చేసుకుంటూ గాలిలో తేలుతున్నట్లుగా పోతోంది. ఆ ఆకారాన్ని చూశాడు అంజన్. క్షణం ఏం చేయాలో అతనికి తోచలేదు. గదిలోకి పోవాలా లేక ఆకారాన్ని వెంటాడాలా? అతను ఏది నిశ్చయించుకోకముందే ఆకారం సింహద్వారం దాటింది. తల పంకించి రూంలో ప్రవేశించి నోరు వెళ్ళబెట్టాడు అంజన్. భీకరంగా ఉంది అస్తవ్యస్తంగా పడి ఉన్న కిషోర్ శవం. బట్టలు చెదిరిపోయి తల రేగిపోయి గుండెల వద్ద అయినా పెద్ద గాయంలోంచి రక్తం కారుతూ నేలంతా రక్త ప్రవాహంలా ఏర్పడి భయానకంగా ఉందా దృశ్యం. రిగర్ మార్టిస్ ఇంకా ప్రారంభం కాలేదని గ్రహించాడు అంజన్. రిగర్ మార్టిస్ అంటే హత్య చేయబడిన వ్యక్తి శరీరం నుంచి కారుతున్న రక్తం ఈత సమయం తరువాత గడ్డకడుతుంది.
అలా రక్తం గడ్డకట్టడాన్నే రిగర్ మార్టిస్ అంటారు. ఆ సమయంలో రక్తనాళాలు బిర్రబిగుసుకుపోతాయి. రక్తం ఇంకా కారుతూనే ఉంది. హత్య జరిగి ఎంతోసేపు కాలేదని గ్రహించాడు అంజన్. ఆ గదంతా నిశితంగా పరిశీలించాడు. కానీ ఎటువంటి క్లూ అతనికి లభించలేదు. వెంటనే బయటకొచ్చేశాడు. అప్పుడు ప్రారంభమైంది తోపులో గుండెలు జలదరించేటట్టు భీతిగొలిపే ఏడుపు. ఆగిపోయాడు అంజన్. ముసుగు తన్ని నిద్రపోతున్న సోముల్ని కదిలించి చూశాడు. కానీ లాభం లేకపోయింది. అతను లేచే స్థితిలో లేడు. చెవిలో శంఖం పెట్టి ఊదినా ఖచ్చితంగా లేవడు. ఏడుపల్లా మారి నవ్వు వినపడసాగింది. విరగబడుతూ, పగలబడుతూ, తుళ్ళుతూ వినిపిస్తోంది పక్కపక్కమని నవ్వు. అతని ప్రయత్నం లేకుండానే అంజన్ ఒళ్ళు జలదరించింది. సరిగ్గా అదే సమయంలో వినిపించింది ఎవరిదో గావుకేక. కళ్ళు మూసుకొని పడుకున్నదన్న మాటే గాని నిద్ర రావడం లేదు ప్రీతికి. భర్త పోయిన బాధలో ఆమె సగమైపోయింది. నిన్నటికి ఇప్పటికీ ఆమెలో ఎంత మార్పు! కళ్ళు లోతుకుపోయి పీక్కుపోయిన మొహం. ఆమె వయస్సు మరో 5 సంవత్సరాలు పైబడ్డట్టు ఎత్తి చూపిస్తోంది. నిన్నటి రాత్రి తనకు తన భర్తకు మధ్య జరిగిన సంభాషణను పదే పదే తలచుకొని ఏడుస్తోంది. నిశ్శబ్దంగా రోదిస్తోంది. కళ్ళమ్మట ధారాపాతంగా కారుతున్న నీళ్లను కన్నీళ్లు తలగడను పూర్తిగా తడిపేశాయి. తన వల్లే తన భర్త పోయాడనే ఆలోచనతో ఆమె మదనపడుతోంది. తనెంత దురదృష్టవంతురాలు! తనకి నిద్దట్లో పళ్ళు నూరే జబ్బు లేకపోయినట్లయితే తన భర్త ఇప్పుడు బతికి ఉండేవాడు. తన వల్లనే తన భర్త చనిపోయాడు. తను నిజంగా చాలా దుర్మార్గురాలు. ఆయన నిద్ర చెడగొట్టడమే కాకుండా ఏడుపుతో విసిగించటం వల్లే బయట పడుకుంటానన్నారు. తను చేసిన పొరపాటుకు తన భర్త బలైపోయాడు. ఏవేవో పిచ్చి పిచ్చి ఊహలతో మనసును పాడు చేసుకొని సన్నగా రోదిస్తోంది ప్రీతి. బయట అరుపులు కేకలు వినిపిస్తున్నా పట్టించుకొని భయపడే స్థితిలో లేదామె. ఆమె జీవితానికో అర్థం పరమార్థాన్ని తెచ్చిపెట్టే భర్తే పోయిన తర్వాత ఆమె నా కేకలు మాత్రం ఏం చేస్తాయి? ప్రీతికి ధైర్యంగా ఉండడం కోసం ఆమె పక్కనే పడుకున్న లలిత ఆదమరిచి నిద్రపోతోంది. ఆమెలో కూడా కొద్దిగా కళ తగ్గిందనే చెప్పాలి. ఏదో శబ్దమై ప్రీతి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా గోడకు జారబడి ఉన్న శంకర్ శవాన్ని ఆమె ఇంకా చూడలేదు. ఏమీ లేదనుకొని కళ్ళు మూసుకుంది. నిమిషం తర్వాత దుర్గంధం ఆమె ముక్కు పుటాలను సోకి ఉక్కిరిబిక్కిరి చేసింది. ముక్కు చీదుతూ లేచి కూర్చొని అప్పుడు చూసింది భూమిలో దిగేసిన నిట్రాటల గోడకు జారబడి ఉన్న భర్త శవాన్ని. ఆమె శరీరం మొత్తం కంపించసాగింది. నిలువుగుడ్లేసుకొని భయంగా చూడసాగింది. మహారాణి కాలేజ్ ఇంగ్లీష్ లెక్చరర్ శివరాం గారు చెప్పిన నిర్వచనం ఇక్కడ చెప్పక తప్పదు. చూడండి, మన పక్కన శవం ఉందనుకోండి, దాన్ని చూసి ఎందుకోయి భయపడటం? అది మనల్ని ఏమీ చెయ్యలేదు. అదే మన పక్కన నీచబుద్ధిగల మానవుడున్నాడనుకోండి, వాడు మన పరుసన్నా దొంగిలిస్తాడు, లేకపోతే మన ప్రాణాలైనా తీసేసి చక్కా పోతాడు. అందువల్ల శవాలను చూసి భయపడకూడదోయ్ అనేవారాయన. కానీ ఇక్కడ పరిస్థితి అలా కాదు. ఆ గాలి బంగ్లాలో ఎన్నో భయానక సంఘటనలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. కారణం తెలియదు. దెయ్యాలు చేశాయో మనుషులే చేస్తున్నారో తెలియని సందిగ్ధావస్థకు లోనవుతూ అనుక్షణం ప్రాణభయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఎప్పుడు ఎవరి ప్రాణాలకు ముప్పు వస్తుందోననే భయంతో సతమతమవుతూ క్షణమో యుగంలా గడుపుతున్న ప్రీతి మొదలగు వాళ్ళు శవాన్నే కాదు, అదురుపాటుగా విన్న చిన్న శబ్దానికైనా భయపడతారనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఇప్పుడు ప్రీతి పరిస్థితి కూడా అలాగే ఉంది. తేలవేసిన కనుగుడ్లతో తననే అదో రకంగా భీకరంగా చూస్తున్నట్టున్న భర్త శవాన్ని చూసి కెవ్వుమని గావు కేక పెట్టింది ప్రీతి. మేడమెట్లు ఎక్కబోతున్న అంజన్ కేక విని ఆ పని విరమించుకొని పక్కకు తిరిగాడు. ప్రీతి చేయి పట్టుకుని వేగంగా బయటకు వచ్చిన లలిత తలుపు గొళ్ళెం పెడుతూ కనిపించింది. లల్లి, ఏం జరిగింది? ఆతృతగా ప్రశ్నించాడు. అన్నయ్య శవం గదిలో చూసిన వదిన కేక వేసింది. నాకు నిద్రాభంగమై నేను చూశాను. వెంటనే వదిన్ని బయటకు తీసుకొచ్చాను చెప్పింది లలిత. ప్రీతి కళ్ళల్లో భయం తాలూకు భావాలు ఇంకా చెరిగిపోలేదు. ఆ వెంటనే గొళ్ళెం తీసి గదిలో ప్రవేశించాడు అంజన్. రూమంతా గాలించి చూశాడు. అతని కళ్ళకు శంకర్ శవం కనిపించలేదు. లలి, ఇక్కడ ఏ శవం లేదు అన్నాడు ఆశ్చర్యంగా. అంజు, మా కళ్ళారా చూసాం, ఇంతలోనే ఎలా మాయమైంది అనగలిగింది లలిత. ప్రీతి పిచ్చి చూపులు చూడసాగిన తప్పితే మాట్లాడలేదు.
ఐ బిలీవ్ యూ. సింప్లీ లీవ్ దిస్ మ్యాటర్. ఇంతకంటే భయంకర సంఘటనలే జరుగుతున్నాయి కదా! పడుకున్న వాళ్ళను డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఉదయం మాట్లాడుకుందాం. మీరు నిర్భయంగా పడుకోండి ధైర్యం చెప్పాడు అంజన్. కిషోర్ హత్య విషయం వాళ్ళకిప్పుడు చెప్పదలుచుకోలేదు. అసలే శంకర్ శవం కనపడిందని భయపడుతున్నారు. ఈ సమయంలో కిషోర్ హత్య గురించి చెబితే ఇక ఈ రాత్రికి వాళ్ళు నిద్రపోరు. అనవసరంగా భయాలు పెంచి వాళ్ళ నిద్రలు పాడు చేయటం అంజన్కి ఇష్టం లేదు. ఉదయం ఎలాగూ ఈ విషయం బయటపడుతుంది, అప్పుడు చూసుకోవచ్చు అనుకుంటూ మేడ మీద తన రూంలోకి పోయి పడుకున్నాడు అంజన్. భూగృహంలోంచి పైకి వచ్చాడు ఆగంతకుడు. మధ్య తలుపు తెరిచి ప్రీతి గదిలోకి ప్రవేశించాడు. మంచం మీద లలిత, ప్రీతి నిద్రపోతున్నారు. లలిత మొహంలో అమాయకత్వం, ప్రీతి వదనంలో ఆవేదనతో కూడిన భావాలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. మెత్తగా అడుగులు వేస్తూ లలిత పక్కకు వచ్చాడు ఆగంతకుడు. జేబులోంచి చిన్న సైజు క్లోరోఫామ్ బాటిల్ తీసి లలిత మొహం పక్కగా ఉంచి స్ప్రే బటన్ ప్రెస్ చేశాడు. సన్నటి తుంపర ఆమె ముక్కు దగ్గర పడింది. ఆ మరు నిమిషంలో తియ్యటి క్లోరోఫామ్ వాసన పీల్చిన లలిత స్పృహ కోల్పోయింది. భుజానికి ఉన్న బ్యాగులోంచి మినీ సైజ్డ్ చార్జ్డ్ ఆటోమేటిక్ వీడియో కెమెరా తీసి ఒక ఎత్తు బల్ల మీద మంచానికి లెవెల్గా ఉన్న బల్ల మీద ఉంచి ప్రీతి వద్దకు వచ్చాడు. ముందే బటన్ ప్రెస్ చేయడం వల్ల ఆగంతకుని ప్రతి కదలిక వీడియో ఫిల్మ్పై ఎక్కిపోతోంది. మరో మంచం మీద ఉన్న స్పేర్ తలదిండును తీసుకొని ప్రీతి తల వెనక్కు చేరి ఆమె మొహంపై దిండు ఉంచి బలంగా అదమసాగాడు. తన శక్తినంతా చేతుల్లో కేంద్రీకరించి బలం కొద్దీ అదిమిపెట్టాడు. గాఢ నిద్రలో ఉన్న ప్రీతికి ఊపిరి సలపకపోయేసరికి మెలకు వచ్చింది. తన స్థితిని గ్రహించి చాలా భయపడిపోయింది. చేతులతో తలదిండును ఎంత తీసేద్దామన్నా వీలు కాకపోయింది. ఉండే కొద్దీ ఊపిరి స్తంభించిపోతోంది. భీతితో ఏమీ అనలేక కాళ్ళు టపటపమని మంచంపై కొట్టసాగింది. గుండెల్లో ఏదో మంట ప్రారంభమైంది. కనీసం నోటితో చిన్న శబ్దం కూడా చేయలేకపోతోంది. ఆగంతకుడు చేతుల్ని ఇంకా తొలగించలేదు. కనుగుడ్లు పెద్దవి చేసి ఆమె కాళ్ళ వైపు చూస్తున్నాడు. ప్రీతికి తెలియకుండానే ఆమె ప్రాణాలు ఆమెను విడిచిపోయాయి. దానితో పాటు ఆమె కాళ్ల కదలిక కూడా ఆగిపోయింది. కాళ్ళు రెండూ బిగుసుకుపోయాయి. తృప్తిగా ఊపిరి పీల్చుకొని వీడియో కెమెరా ఆఫ్ చేశాడు. దాన్ని బ్యాగ్లో ఉంచి బ్యాగ్ని భుజానికి తగిలించుకొని గ్యారేజ్ వద్దకు వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు ఆగంతకుడు. డిక్కీలో కిక్కురుమనకుండా కూర్చున్నాడు మదన్. డిక్కీ తెరిచే ఉంటాడు. అయినా ఒక్కపోతగా ఉంది. గ్యారేజ్ మూసివేయడం వల్ల లోపలంతా చీకటిగా ఉంది. పైనున్న వెంటిలేటర్ ద్వారా తప్ప మరే విధంగానూ లోపలికి గాలి వచ్చే వీల్లేదు. ఆ వచ్చే గాలి కూడా అంతంత మాత్రంగానే ఉంది. పావుగంట కూడా గడిచిందో లేదో గాని అతని శరీరం చెమటతో తడిసి ముద్దైపోయింది. బట్టలతో స్నానం చేసినట్టు తయారయ్యాడు మదన్. మరో అరగంట నిశ్శబ్దంగా గడిచిపోయింది. అసహనంగా ఎదురుచూస్తున్నాడు అతను. హంతకుడు ఈరోజు బయటికి పోడా? లేక తమ ఎత్తు గ్రహించి కారు తీసుకోవడానికి భయపడుతున్నాడా? ఎందుకీ ఆలస్యం? లేక ఎవరినైనా హత్య చేసే ప్రయత్నంలో ఉన్నాడా? ఇంకా ఎంతసేపు తనకి శిక్ష భరించాలి? తప్పుతుందా? ఇటువంటి వెధవ డిటెక్షన్ అంగీకరించిన తరువాత ఏమనుకుని ప్రయోజనం లేదు. అతనికి తెలియకుండానే మరో 30 గంట గడిచిపోయింది. సరిగ్గా అదే సమయంలో బయట గ్యారేజ్ తాళం తీస్తున్న శబ్దం వినిపించింది. మదన్ కంగారుగా డిక్కీ మూసుకున్నాడు. అతని గుండెలు దడదడలాడసాగాయి. గర్రమని శబ్దం చేస్తూ తెరుచుకున్నాయి గ్యారేజ్ తలుపులు. ఆగంతకుడు లోనికి ప్రవేశించాడు. తాళం తీయబోతూ గ్యారేజ్ డోర్స్ ఇరుకుల్లోకి చూశాడు ఆగంతకుడు. ఆ ఇరుకుల్లో ఉండవలసిన సిగరెట్ పీకలు కిందపడి ఉన్నాయి. నిన్న రాత్రి ఆ డోర్స్ మూసేటప్పుడు వాటిని ఇరుకుల్లో ఉంచాడు. డోర్స్ తెరిస్తే గానీ అవి కింద పడవు. అంటే ఎవరో గ్యారేజ్ డోర్సు తీశారన్నమాట. గ్యారేజ్ తాళం తీసి రివాల్వర్ తీసి చేత్తో పట్టుకొని ముందుకు అడుగులు వేశాడు ఆగంతకుడు. ఇంపాలా డిక్కీ దగ్గరకు వచ్చి ఆగిపోయాడు. డిక్కీ సరిగ్గా మూయబడినట్టు లేదని గ్రహించాడు. అంటే డిక్కీ హ్యాండిల్ పట్టుకొని కొద్దిగా ఎత్తి దబ్మని మూసేశాడు. ఆ వెంటనే డిక్కీకి తాళం వేశాడు. గ్యారేజ్లో ఓ మూల ఏదో బటన్ ప్రెస్ చేశాడు. గోడలో కలిసిపోయిన సీక్రెట్ డోరు పక్కకు తప్పుకుంది. ఆ ఖాళీ ఒక అల్మారాలా ఉంది. దానిలో కావలసినంత పెట్రోలు క్యానుల్లో స్టాక్ చేసి ఉంది. ఒక క్యాన్ అందుకొని ఇంపాలా పక్కనే ఉన్న క్యాడ్లాక్ కారు ఆయిల్ ట్యాంకులో తనకు సరిపోతున్నంత పెట్రోల్ పోసి
ఆ క్యాన్ను సీక్రెట్ అల్మరాలో ఉంచి రహస్య ద్వారం క్లోజ్ చేసేశాడు అగంతకుడు. క్యాడ్లాక్ని అధిరోహించి బయటకు తీసుకొచ్చాడు. తర్వాత గ్యారేజ్ డోర్సు క్లోజ్ చేసి ఇరుకుల్లో సిగరెట్ పీకలు ఉంచి తాళం వేశాడు. క్లచ్ నొక్కి గేరు మార్చి టాప్ గేర్లో ముందుకు దూకించాడు క్యాడ్లాక్ను. శరవేగంతో స్మూత్గా దూసుకుపోతోంది అందమైన బ్లాక్ కలర్ క్యాడ్లాక్ కారు. మాగన్నుగా నిద్రపట్టే సమయంలో మేలుకున్నాడు. పక్క మంచం మీద ఉండవలసిన మదన్ లేడు. అప్పుడు గుర్తుకొచ్చింది అతనికి తను అప్పగించిన పని విషయం. సమయం చూశాడు. రిస్ట్ వాచి 2:30 గంటలు చూపిస్తోంది. ఆశ్చర్యంతో లేచి కూర్చున్నాడు అంజన్. ఇంతసేపు ఏం చేస్తున్నాడు మదన్? ఇంకా గ్యారేజ్లోనే ఉన్నాడా? హంతకుడు రాలేదా? లేక అతన్ని వెంట తరిమే కార్యక్రమంలో ఉన్నాడా? ప్రమాదంలో గాని చిక్కుకున్నాడా? ఆ ఆలోచన వచ్చిందే తడవుగా పరుపు కింద దాచిన రివాల్వర్ ప్యాంటు జేబులో ఉంచుకొని తలుపులు దగ్గరకు లాగి మేడమెట్లు దిగాడు అంజన్. గ్యారేజ్లో ప్రవేశించి ఇంపాలా కారు అక్కడే నిశ్చింతగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు అంజన్. మళ్ళీ గ్యారేజ్ తెరుచుకుంటున్న శబ్దం విన్న మదన్ హంతకుడే తిరిగి వచ్చాడన్న భయంతో శబ్దం చేయకుండా అలాగే ముడుచుకొని కూర్చున్నాడు. లోపల అతనికి ఏమాత్రం సౌకర్యంగా లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. చెమట్లు ధారాపాతంగా కారుతూ డిక్కీ లోపల తడిపేస్తున్నాయి. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలిరా దేవుడా అని వాపోయాడు మదన్. డిక్కీ తలుపు లాగి చూశాడు అంజన్. తెరుచుకోలేదు. తాళం వేసి ఉందని గ్రహించి ఏదో అనుమానంతో డిక్కీ మీద రిథమిక్గా టిక్ టాక్ టిక్ అని కోడ్లో శబ్దం చేశాడు. డిక్కీలో జపం చేస్తున్న మదన్కి అనుమానం తీరిపోయింది. అదేవిధంగా లోపల నుంచి తను కూడా శబ్దం చేశాడు. ఆ వెంటనే జేబులోంచి మాస్టర్ కీ తీసి 3 నిమిషాలు ప్రయత్నించిన మీదట డిక్కీ తెరుచుకుంది. హ్యాండిల్ పట్టుకొని పైకి ఎత్తాడు అంజన్. స్వామి ఆంజనేయ, ధన్యుడనైతిని స్వామి, ధన్యుడనైతిని. నా 3 గంటల జపం ఫలించినది. నీ దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొనగలిగే అర్హతను నాకిప్పటికైనా ప్రసాదించినందులకు నా జన్మ చరితార్థమైనది. అల్పుడనైన నేను నీకు ఏమిచ్చి రుణ విముక్తుని కాగలను స్వామి. తను చూసిన జానపద పౌరాణిక సినిమాల్లోని డైలాగులను ఏర్చి కూర్చి భక్తి ప్రపత్తులను మాటల్లో ఒలికించుతూ చేతల్లో చూపిస్తూ నిజమైన ఏకైక ఆంజనేయ భక్తుడిలా పలికాడు మదన్. డిక్కీ నుంచి విముక్తి లభించిందన్న ఆనందాతిశయాలతో. అంజన్కి నవ్వాగింది కాదు. అయినా బలవంతంగా బిగబట్టుకొని అదే బాణీలో చెప్పాడు. భక్తా, నీ జపాన్ని మెచ్చితిని. నాపై నీకు గల అనంతమైన భక్తి ప్రపత్తులకు ఇవియే నా ఆశీస్సులు. ఏదేని ఒక్క వరమ్మును కోరుకొమ్ము, తక్షణం ఇచ్చెదను. డిక్కీలోంచి బయటకు వచ్చి ఒళ్ళు విరుచుకున్నాడు మదన్. తడిసిన షర్టును విప్పి మెలిపెట్టి పిండుతూ అంజన్ వైపు కోపంగా చూశాడు. నా అతీగతి చూడకుండా హాయిగా పడుకుంటావా? బుద్ధి గడ్డి తిని ఇటువంటి వెధవ డిక్కీ డిటెక్షన్కి పూరుకున్నాను. బాగా బుద్ధి చెప్పావు. ఇటువంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చెప్పకు. నరకం ఎక్కడో లేదు, ఆ డిక్కీలోనే ఉంది. 3 గంటలు భయానకంగా గడిపాను. దీర్ఘ శ్వాస విడిచి షర్టు ధరించాడు. ఇక ఆపుకోవడం అంజన్కి చేతకాలేదు. పక్కపక్క నవ్వాడు. నీకు నవ్వులాటగానే ఉంటుంది. ఆ డిక్కీలో 1 గంట కూర్చో, అప్పుడు తెలుస్తుంది ఆ నరకం ఏమిటో ఎకసెక్యంగా అన్నాడు మదన్. గ్యారేజ్ తాళం వేస్తూ అబ్బా క్షమించరా బాబు, నీ వరుస చూస్తుంటే తెల్లారేదాకా ఈ బాణి వదిలేలా లేవు అన్నాడు అంజన్. అప్పటి వరకు లోపల జరిగిన విషయాలన్నీ అతనికి చెప్పాడు. ఆ, మరో హత్య జరిగిందా? అడిగాడు మదన్. అవును. ఇంతకీ హంతకుడు పెట్రోల్ ఎక్కడ దాచాడో తెలియలేదా? డిక్కీలో ఇరుక్కున్నారా మహానుభావ? అంటే పెట్రోలు అంటావేమిటి? సరే, నువ్వొక పని చెయ్యి. బిల్డింగ్ వెనుక పెంకుటింట్లో ఒక రూమ్లో శంకర్ శవాన్ని ఉంచాను కదా, అది అక్కడ ఉందో లేదో చూసిరా. జాగ్రత్త. రివాల్వర్ ఉందా? అడిగాడు. తల ఊపి బిల్డింగ్ వెనక వైపు కదిలాడు మదన్. తన రూమ్కి చేరుకున్నాడు అంజన్. మరో 15 గంట తర్వాత వచ్చి చెప్పాడు మదన్. శంకర్ శవం భద్రంగా అక్కడే ఉందే. ఏదో ఆలోచిస్తూ గెడ్డం కింద చేత్తో రాసుకున్నాడు అంజన్. ఉదయం కొంచెం ఆలస్యంగా లేచాడు అంజన్. అప్పటికే కింద నుంచి ఏడుపులు వినిపిస్తున్నాయి. మదన్ని తట్టి లేపాడు. రాత్రి జరిగిన సంఘటన అతని మనసులో ముద్ర వేసింది కాబోలు. అంతరాంతరాల్లో దాగిన ఆ భయం తాలూకు చిహ్నాలు కలరూపం పొందాయి. ఆ కల ఇంకా చెదిరిపోక అంజన్ తట్టేసరికి కలవరించసాగాడు. హంతకుడా, ప్లీజ్, ఆ రివాల్వర్లో ఉన్న 6 బుల్లెట్లతో కాల్చి చంపేయ్, కానీ నన్న డిక్కీలో మాత్రం బంధించుకు. వద్దు వద్దు అంటూ.
రెండోసారి గట్టిగా కుదిపేసరికి త్రుళ్ళిపడి లేచాడు మదన్. ఏం జరిగింది అన్నాడు. క్షణం తర్వాత ఏడుపులు విని కిషోర్ విషయం మరిచి, ఏమో చూద్దాం పద అన్నాడు అంజన్, కిషోర్ శవం బయటపడిందనుకొని. ఇద్దరూ మేడ దిగి ఏడుపులు వినిపిస్తున్న ప్రీతి గదిలోకి వెళ్లారు. మంచం మీద ఆమె శవాన్ని చూసి దిగ్భ్రాంతులైపోయారు. కోటిలింగం జీవం లేని చూపులు చూస్తున్నాడు. ఆ కాస్త సమయంలోనే అతని వయసు మరో 10 ఏళ్లు పైబడ్డట్టుంది. ఎలా జరిగింది దారుణం? పక్కనే ఉన్న గిరిధర్ని ప్రశ్నించాడు. ఉదయం నిద్రలేచిన లలిత ప్రీతి మొహం మీద తలదిండు ఉండడం చూసి దిండు తీసి పక్కన పడేసిందట. అప్పుడు గమనించింది ఆమె నిర్జీవ దేహాన్ని. ఆ దారుణ హత్యలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాకుండా ఉంది బాధగా అన్నాడు గిరిధర్. శవాన్ని దగ్గరగా చూశారు అంజన్, మదన్లు. ముక్కు దగ్గర చిన్న చిన్న దూది పీచులు అతుక్కునున్నాయి. తలదిండు తీసి వెనక్కి తిప్పి చూశాడు అంజన్. దిండు మధ్యలో 2 చిరుగులున్నాయి. బహుశా హంతకుడు దిండుతో అదిమేటప్పుడు ఆ చిరుగుల నుండి బయటపడ్డ దూది పీచులు ఆమె ముక్కు వద్ద అతుక్కొని ఉంటాయని ఊహించాడు అంజన్. తలదిండుతో అదిమిపెట్టి హత్య చేశారు అన్నాడు మదన్. అవును అన్నాడు గిరిధర్. ప్రీతి శవం మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తోంది లలిత. మంచం పక్కన నిలుచొని చిన్నగా రోదిస్తున్నారు మీనాక్షి, పేరమాంబ, జలజలు. రవి పరిగెత్తుకుని వచ్చాడు ఆ గదిలోకి. ఆయాసపడుతూ, కిషోర్ కనిపించడం లేదని అంతా గాలిస్తుంటే ఒక గదిలో చచ్చిపడున్నాడు. ఎవరో కత్తితో పొడిచి చంపేశారు. బాధను అదిమి పెట్టుకుంటూ చెప్పాడు. ఎవరి మొహంలోనూ కత్తివేటుకు నెత్తురు చుక్క లేదు. మంగతాయారు మెల్లగా గొణగసాగింది. అమ్మ నాయనోయ్, ఈ దయ్యాల కొంపలో ఇలా హత్యలు జరుగుతాయని తెలిస్తే నేను చచ్చిన వచ్చేదాన్ని కాదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నన్ను ఈ కొంపలోంచి బయటపడేరా దేవుడా. నువ్వేం కోరితే అది చెల్లిస్తాను అంటూ గొణగసాగింది. ఆమె పక్కనే ఉన్న సోములు మంగతాయర్ను కసిరాడు. గిరిధర్ సమ్మతిని తీసుకున్న అంజన్ మదన్ వైపు తిరిగి, నువ్వు ఈ శవాన్ని భుజానికి ఎత్తుకో, నేను కిషోర్ శవాన్ని తీసుకువస్తాను. ఇద్దరి శవాల్ని బంగ్లా వెనుక ఇంట్లో ఉంచి వద్దాం అన్నాడు. తల ఊపి బిగుసుకుపోయిన ప్రీతి శవాన్ని అతి కష్టం మీద భుజానికి ఎత్తుకున్నాడు మదన్. వెరీ గుడ్, నువ్వు నేను చెప్పిన పనల్లా చెప్పినట్టు అలా చేస్తే చాలు, నా కోరిక తీరుతుంది. నిన్ను ఈ క్షణం నుంచి మరింత గాఢంగా ప్రేమిస్తున్నాను రవి అంది జలజ అతనిపై ప్రేమ ఒలకబోస్తూ. వాళ్ళిద్దరూ రహస్యంగా మధ్యాహ్నం 12 గంటలకు తోటలో కలుసుకున్నారు. ఉబ్బి తబ్బిబ్బైపోయాడు రవి. ఇంకా ఏమైనా చెయ్యాలా చెప్పు, క్షణంలో చేసేస్తాను అన్నాడు హుషారుగా. అతని చెవిలో చెయ్యవలసిన పని గురించి చెప్పింది జలజ. నువ్వే చూస్తావుగా నా ప్రతాపం, కానీ అలా చేయడం వల్ల నీకు ప్రయోజనం ఏముంది అని అడిగాడు. చెప్పింది చేయడం వరకే నీ వంతు, ప్రశ్నలు అడగవద్దని క్రితమే చెప్పాను నీకు అంది జలజ సీరియస్గా. సరే సరే, ఇంతకీ మనం ఎప్పటినుంచి ప్రేమించుకుందాం? ఈ క్షణం నుంచే. అయితే పద అలా షికారికి పోయి వద్దాం అన్నాడు రవి అదోలా చూస్తూ. ఇప్పుడు నాకు తీరిక లేదు, నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. పరిస్థితులన్నీ చక్కబడిని తీరిగ్గా ప్రేమించుకోవచ్చు. ముందు నేను చెప్పింది చెయ్యి రవి అరచేతి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పింది. అరేబియన్ హార్స్ మీద స్వారీ చేస్తున్నంత ఆనందంగానూ, యువరాజుల సింహాసనాన్ని అధిరోహించి వజ్ర కిరీటాన్ని శిరస్సుపై ఉంచుకున్నంత సంతోషంగానూ ఫీలయ్యాడు రవి. జలజ తన కార్యసాధనకు తనను పావులో ఉపయోగించుకుంటోందన్న సంగతి పాపం రవికి తెలియదు. మగవాడి మనసన్నా తెలుసుకోవచ్చు కానీ ఆడదాని ఆంతర్యం తెలుసుకోవడం ఎవరితరమూ కాదు అని పెద్దలు ఊరికే అన్నారా? లలిత గదిని పిల్లిలా దాటబోతూ అంజన్ బాబు, అంజన్ బాబు అని మెల్లగా పిలిచింది మంగతాయారు. ఆమె మాటలు విన్న లలిత బయటకు రావడం చూసి చేతిలో ఉన్న ఉత్తరాన్ని వెనక్కి దాచేసింది. అంజన్ని ఎందుకు పిలుస్తున్నావు? ఆ చేతిలో ఏమిటి? అనుమానంగా అడిగింది లలిత. ఏం లేదమ్మాయి గారు తడబడింది మంగతాయారు. ఏమీ లేకపోతే ఆ కంగారెందుకు? నీ చేతిలో ఏముందో చూపించు నిలదీసి అడిగింది. లలిత సైగనందుకొని రూంలోకి వెళ్ళింది. ఉత్తరం అమ్మాయి గారు అంది భయంగా. ఎవరికి? అంజన్ బాబుకి. ఎవరు రాశారు? మరింత అనుమానంగా అడిగింది. జలజ అమ్మాయి గారు. ఆ ఉత్తరం ఇలా ఇవ్వు. జలజ గారికి తెలిస్తే తిడతారేమో. తిట్టదు, అంజన్కి నేనిస్తాను, ఇలా ఇవ్వు. ఉత్తరం లలిత చేతిలో ఉంచి మంగతాయారు కిందికి దిగి వచ్చేసింది. అనుమానం, అసూయ ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టిందన్న సామెత ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ లలిత విషయంలో మాత్రం ఆ సామెత నిజమైంది. అరటావు కాగితాన్ని మడత విప్పి చదవసాగింది.
ఆమె కళ్ళు అక్షరాల వెంట శరవేగంతో పరుగులు తీస్తున్నాయి. మై డియర్ అంజన్, నీ ప్రేమను పొందగలగటం నిజంగా నా అదృష్టం. మన ఇద్దరి ప్రేమ కలకాలం నిలుస్తుంది. నీ ప్రేమ వాహినిలో నేను మునిగి తేలాలని ఉంది. కానీ మనకంత సమయం ఉండటం లేదు. నీవే నా ఆరాధ్య దేవుడివి. జన్మజన్మలకు నువ్వే నా భర్తగా కావాలని కోటి దేవుళ్లకు మొక్కుతున్నాను. నిన్న సాయంత్రం తోటలో మనం కలుసుకున్నప్పుడు నువ్వు చేసిన చిలిపి పని నేనింకా మర్చిపోలేదు. ఆ తియ్యటి అనుభూతి నాకు మాత్రమే సొంతం చేసినందుకు నీకు నా కృతజ్ఞతలు. మర్చిపోయాను. ప్రేమికుల మధ్య క్షమాపణలు, కృతజ్ఞతలు ఉండకూడదని అంటారు కదా. సరే, ఇంతకీ మరో అరగంటలో మన మామూలు ప్లేస్కి వస్తావు కదూ? ఉంటాను. ఇట్లు నీ హృదయరాణి జలజ. ఉత్తరం పూర్తిగా చదివేసరికి లలితకు కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ, బాధ అన్నీ ఒక్కసారిగా కలగాపులగంగా కలిగాయి. కొంతసేపు ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయింది. అడుగుల చప్పుడు విని తలుపు చాటుకు తప్పుకుంది. అంజన్ ఆమె గది ముందు క్షణం ఆగి మేడమెట్లు దిగి బయటకు వెళ్ళిపోయాడు. మరో నిమిషం తర్వాత జలజ కూడా బయటికి వెళ్ళడం చూసింది లలిత. వెంటనే పక్కనే ఉన్న జలజ రూంలో ప్రవేశించింది. లక్కీగా పేరమాంబ అక్కడ లేదు. తలుపులు దగ్గరకు జారవేసి డెస్కులు, అల్మరాలు, బీరువాలు అన్నీ వెతకసాగింది. కానీ ఆమెకు ఏమీ కనిపించలేదు. యథాలాపంగా పరుపు కాళ్లవైపు ఎత్తింది. ఆమె కళ్లకు 2 ఉత్తరాలు కనిపించాయి. వాటిని తీసుకొని తన రూంలోకి ప్రవేశించి గడియ పెట్టింది. ఒక ఉత్తరం తెరిచి చదవసాగింది. జలజ డార్లింగ్, కవిత్వం అంటే తెలియనివాడు కూడా ప్రేమలో పడితే కవిత్వంలో పండితుడు అయిపోతాడని, కవిత్వానికే భాష్యం చెబుతాడని మన ప్రేమ వల్ల గ్రహించాను. మన ప్రేమ సామ్రాజ్యంలో నేను యువరాజుని, నువ్వు యువరాణివి. నీ అందానికి నేను ముగ్ధుడినైపోయాను. గుండు మీనాల్లాంటి నీ కళ్ళల్లో ఉన్న శతకోటి దివ్యకాంతులు నన్ను ఆకర్షిస్తున్నాయి. వాటిని ఎంతకాలం చూసినా తనివి తీరదు. ఈ లెటర్ రాస్తున్నంతసేపు నీ కళ్ళు నా కళ్ళ ముందు కదలాడి నన్ను బాధిస్తున్నాయి. ఇక రాయలేను. ఇట్లు నీ అంజన్. మరో లెటర్ విప్పింది. లెటర్ చదువుతున్నంతసేపు ఆమెలో రకరకాల భావాలు కదులుతున్నాయి. జలజ డియర్, మన ప్రేమకు పునాది నీ అందమైన నేత్రాలే సుమా. అలాగని నువ్వు అందంగా లేవని కాదు. నీ వంపు సొంపుల వయ్యారాలు నాలో గిలిగింతలు రేపుతున్నాయి. నీ కళ్ళను, వంపు సొంపులను ఎన్నిసార్లు ముద్దాడినా నా తనివి తీరడం లేదు. సాయంత్రం ఎప్పుడవుతుందా, నువ్వెప్పుడొస్తావా అని ఆరాటంగా నిరీక్షిస్తున్నా. నీ అంజన్. 2 ఉత్తరాలు చదివిన లలిత దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. మంచం మీద బోర్లా పడుకొని దిండులో తలదూర్చి నిశ్శబ్దంగా రోదించసాగింది. ఆమెకు ప్రపంచం బ్రద్దలైనట్టు, నింగి నేలకు కృంగిపోయినట్టు అనిపించసాగాయి. విశ్వమంతా గాఢాంధకారంలో మునిగినట్టు, తానొక్కతే ఆ గాఢాంధకారంలో దిక్కుతోచక విలపిస్తున్నట్లు భ్రమించింది. లలిత తన అందమైన ఊహా సౌధాన్ని అంజన్ చుట్టూ అల్లుకొని ఏవేవో తీయని కలలు కన్నది. అలాంటిది అతను తనను మోసగించాడని మనసులో కలిగిన ఒక్క ఊహే ఆమె ఆశా సౌధాన్ని గాలికి కూలిన పేకమెడల పునాదులతో సహా కూల్చివేసింది. గాలి బంగ్లా వెనక నడుస్తున్నారు అంజన్, మదన్. మధు, కిషోర్ని గిరిధర్ చంపి ఉంటాడంటావా? ప్రశ్నించాడు అంజన్. చంపితే చంపి ఉండొచ్చు, లేకపోతే చంపకను పోవచ్చు అన్నాడు మదన్. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఆ 2 మాటల్లో ఏదో ఒకటి ఎలాగో నిజమవుతుంది. జరిగిన దాన్ని బట్టి చూస్తే అలాగే అనిపిస్తుంది. మీనాక్షితో కిషోర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసిన గిరిధర్ కిషోర్ మీద పగతో అతన్ని హత్య చేసి ఉండొచ్చు. అవకాశం ఉంది, చెప్పాడు అంజన్. హత్య ఎలా చేసి ఉంటాడని నీ ఊహ? అడిగాడు మదన్. గిరిధర్ గదికి, మీనాక్షి, కిషోర్లు కలుసుకున్న గదికి మధ్య మరో గది ఉంది కదా. గదికి గదికి మధ్య తలుపుల ఏర్పాటుంది కనుక హత్య చేయడం మరీ సులువు. గిరిధర్ మధ్య తలుపులు తెరుచుకొని పక్క గదిలోకి వెళ్ళి ఉంటాడు. మీనాక్షి వెళ్ళిపోయే వరకు వేచి ఉన్నాడు. తర్వాత రాసక్రీడ జరిగిన గది తలుపులు తెరిచి కిషోర్ని హత్య చేసి యథాప్రకారం వెళ్ళిపోయి ఉంటాడు, చెప్పాడు అంజన్. నువ్వు ఒక విషయం మరిచావు. ఏమిటది? గిరిధర్ గది పక్క గది రంగనాథవర్మ గారి ఆజ్ఞ ప్రకారం సీలు వేసి ఉందని నీకు తెలియదా? ఆ గదికి 2 వైపులా ఉన్న తలుపులు కూడా బిగించుంటాయి. బయట తాళం వేలాడుతోంది. ఇక గిరిధర్కి ఆ గదిలోంచి వెళ్లే వీలు లేదు, వివరించాడు మదన్. అవును, అది నిజమే. మరి ఎలా హత్య జరిగింది? తన గదిలోంచి బయటకు వచ్చి ఆ గదిలోకి ప్రవేశించి ఉండొచ్చు. నథింగ్.
అలా జరిగే వీల్లేదు. నా దృష్టి మీనాక్షి, కిషోర్లు ఉన్న రూంపై నిలిపాను. నువ్వు చెప్పినట్లు జరిగితే గిరిధర్ నా కంట పడి ఉండేవాడే. వాళ్ళకంటే ముందుగానే ఆ గదిలోకి ప్రవేశించాడేమో అనుమానం వెలిబుచ్చాడు మదన్. అది ఖాళీ రూము. అందులో పూచిక పుల్ల కూడా లేదు. దాక్కోడానికి మార్గం లేదు. పోనీ వాళ్ళ పక్క రూంలో ముందుగా దాక్కున్నాడేమో. ఆ పక్కన రూమే లేదు. వాళ్ళు దూరిన రూమే చివరిది. మట్టిబుర్ర. ఆ విషయమే జ్ఞాపకం లేదు. కిటికీ ఊచలు? మదన్ మాటను మధ్యలోనే కట్ చేశాడు అంజన్. నిక్షేపంగా ఉన్నాయి. ఓ క్షణం బుర్రగోక్కున్నాడు మదన్. ఎలా చెప్పినా క్రాస్ చేస్తున్నావు. అలా అయితే ఎలా? పోనీ కిషోర్ హత్య జరగలేదనుకుందాం. దూరంగా జరుగుతూ అన్నాడు.